హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీప్తిరామ్ 19. ఈరోజు వీడియో అయితే నేను మండే టు సండే వరకు ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తానో అది మీకు చూపించబోతున్నాను. అలానే హెవీ ఏమీ ఉండదండి, సింపుల్గానే ఉంటాయి. చూడండి, డైలీ నేను ఇంట్లో చేసుకునే బ్రేక్ఫాస్ట్స్ ఇవే అన్నమాట. రొటీన్గా పిల్లల స్కూల్ బాక్స్కి ఇవే చేసుకుంటాను అన్నమాట. ఫస్ట్ డే అయితే దోశను ప్రిపేర్ చేసుకుంటాను. ఈ దోశ మిక్స్ అనేది సండే ప్రిపేర్ చేసి ఉంచి మండే రెడీ చేసేస్తాను అనమాట. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి లెమన్ రైస్ అనమాట. లెమన్ రైస్ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం. ఈ పులిహోరలో చింతపండును కూడా వేసుకోవచ్చు, కానీ మా పిల్లలు లెమన్ వేస్తేనే ఎక్కువగా ఇష్టపడతారు. అందుకని ఇంకా రైస్ని ఉడికించి వార్చేసుకుంటాను. వార్చేసి దాంట్లో నిమ్మకాయలు అవి వేసేసి నెక్స్ట్ ఇలా పోపు అయితే వేసుకుంటాను. పోపులో ఇంగు మాత్రం వేయండి కంపల్సరీ, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇలా సెకండ్ డే అయితే లెమన్ రైస్ను ప్రిపేర్ చేసేసుకుంటాను. నెక్స్ట్ థర్డ్ డే అయితే ఇంకా వీక్లీ వన్స్ ఆలు పరోటా అయితే కంపల్సరీ ఉంటుందండి. ఇంకా ఇలా ఆయిల్ని బాయిల్ చేసుకుంటాను. ముందుగానే బాయిల్ చేసి చల్లారిన తర్వాత బాగా స్మాష్ చేసేసుకొని అందులో కొంచెం పసుపు, కారము, అలాగే టేస్ట్కి సరిపడా సాల్టు, గరం మసాలా వేసేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టి ఉంచుకుంటానండి. తర్వాత చపాతీ కోసం పిండిని కూడా కలిపి పక్కన పెట్టి ఉంచుకుంటాను. గోధుమ పిండి, కొద్దిగా సాల్ట్, ఆయిల్ వేసి కలిపి పెట్టి ఇలా ముందుగానే పక్కన పెట్టి ఉంచుకుంటాను అన్నమాట. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలూ మిక్స్ ఉంది కదా, దాన్ని ఈ పిండి ముద్ద లోపల ఇట్లా స్టఫ్ చేసుకొని ఇంకా రౌండ్స్గా ప్రిపేర్ చేసి ఉంచుకుంటాను అన్నమాట. ఈ విధంగా స్టఫ్ చేసుకొని నేను చూపించిన విధంగా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. కొంచెం పిండి ముద్ద ఎక్కువగానే పడుతుంది. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొద్దిగా పిండిని వేసుకుంటూ చపాతీని ఒత్తుకున్న మాదిరిగానే ఇంకా రెడీ చేసేసుకోవాలి. కొంచెం స్లోగా చేసేసుకోవాలి. నేను కొంచెం వీడియోని స్పీడ్ చేసి చూపిస్తున్నాను. కొంచెం స్లోగానే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ప్యాన్ పై వేసి ఆయిల్ని వేస్తూ ఇట్లా రెండు వైపులా కాగనివ్వాలి. పరోటా అనేది లోపల ఆలు ఉండడం వల్ల చాలా సాఫ్ట్గా వస్తుంది, కొంచెం పొంగుతూ కూడా వస్తుంది, బాగుంటుంది. దీనికైతే ఇంకా పెరుగు కాంబినేషన్ చాలా బాగుంటుంది అన్నమాట. లోపల హాట్గా ఉంటుంది కాబట్టి, కారంగా కర్రీతో పాటు ఉంటుంది కాబట్టి దీనికి పెరుగుతో కాంబినేషన్ బాగుంటుంది. ఇట్లా పెరుగులో కొంచెం ముంచుకొని తింటే టేస్టీగా చాలా బాగుంటుంది అన్నమాట. నేను ఎప్పుడు పరోటాకి కాంబినేషన్ పెరుగునే పెడతాను. స్వీటు ఇష్టపడే వాళ్ళు పెరుగులో కొంచెం షుగర్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకుంటే పరోటాకి కాంబినేషన్ అనేది సూపర్గా ఉంటుందండి. ఒకసారి ఇప్పటివరకు ఎవరూ చేయకపోతే ట్రై చేయండి. ఈ విధంగా అయితే నేను ప్రిపేర్ చేసి బాక్సులకి పెట్టేస్తానన్నమాట. ఇంకా నెక్స్ట్ డే గురువారం వచ్చేసి చపాతీని చేసేసుకుంటానండి. చపాతీకి కాంబినేషన్ కర్రీ అయితే ఆలూ కర్రీ, గ్రేవీ కర్రీ అట్లా చేస్తూ ఉంటారు. కానీ నేనైతే మా చిన్నోడికి బెండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా స్కూల్లో బెండకాయ ఫ్రైనే తీసుకొస్తారంట. అందుకని చపాతీ చేసే రోజు స్కూల్కి కంపల్సరీ బెండకాయ ఫ్రైనే చేయమంటాడనమాట. ఇంకా ఇలా చపాతీలు అయితే చేసుకున్న తర్వాత రెండు వైపులా ఇట్లా ఆయిల్ వేసి కాల్ చేసుకొని బెండకాయ కర్రీని అయితే రెడీ చేసేస్తానండి. దీనికోసం బెండకాయలు ముందు రోజే నైట్ కట్ చేసి పెట్టుకుంటాను. మార్నింగే ఇంకా టైం ఎక్కువ పడుతుంది కదా బెండకాయ అనేది. అందుకని ఇలా ప్రిపేర్ చేసేసి చపాతీ, బెండకాయ ఫ్రై అయితే బాక్సులకి పెట్టేస్తాను. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ఫ్రైడే, వీక్లీ వన్స్ పూరి కూడా ఉంటుంది. ఆయిల్ ఫుడ్ కాబట్టి ఎక్కువగా చేయను అన్నమాట. ఎప్పుడు ఎక్కువగా లీవ్స్లోనే చేస్తూ ఉంటాను, కొంచెం టైం పడుతుందని. స్కూల్కి చాలా తక్కువ అన్నమాట పూరి చేయటం. కానీ ఒక్కోసారి పిల్లలు అడిగేటప్పుడు మాత్రం చేసి పెడుతూ ఉంటాను. ఇంకా ఇలా ఒకరోజు అయితే వీక్లీ పూరి అయితే ఉంటుంది. ఇంకా పూరీని నేను గోధుమ పిండితోనే చేస్తానండి. మైదా పిండి ఏమీ మిక్స్ చేయను అనమాట. గోధుమ పిండి, సాల్ట్, ఆయిల్ వేసి ముందుగా కలిపి పెట్టి ఉంచేసుకొని ఇలా పూరీలు అయితే చేసేసుకుంటాను. చాలా సాఫ్ట్గా ఇలా పొంగుతూ బాగా వస్తాయన్నమాట. ఇలా పూరీకి ఆలు టమాటా కర్రీని చేస్తాను. గ్రేవీగా కాకుండా కొంచెం దగ్గరగా ఉండేలా చేస్తాను అన్నమాట. బాక్సుల్లో తీసుకెళ్తారు కాబట్టి. నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా సాటర్డే ఇడ్లీ కూడా కంపల్సరీ ఉంటుంది.
ఇంక ఇడ్లీని రవ్వ లేనప్పుడు కూడా ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఒక వీడియోలో చూపిస్తాను. ఇంక ఇడ్లీకి కాంబినేషన్ టమాటో చట్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని తాలింపు వేసేసుకున్నాను అనమాట. ఇడ్లీ మిక్స్ కూడా ముందు రోజే ప్రిపేర్ చేసేసుకుంటాను. ఇలా సాటర్డే అయితే ఇడ్లీ విత్ టమాటా చట్నీతో అయిపోతుంది. నెక్స్ట్ సండే వచ్చేసరికి ఒక్కరోజు పోహా చేస్తాను, ఒకరోజు మ్యాగీ చేస్తాను, ఒకరోజు ఉప్మా చేస్తాను, ఒకరోజు పునుగులు చేస్తాను. ఇంకా ఇవన్నీ కూడా చూపించలేము కదా, అందుకని పోహానైతే చూపిస్తున్నాను. ఇలా అటుకులను ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత దానికి అవసరమని పోపుని వేసుకోవాలి. కడాయిలో కొంచెం ఆయిల్ వేసి పల్లీలు, పోపు దినుసులు అంటే జీలకర్ర, ఆవాలు, శనగపప్పులు, అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు అన్నీ వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అటుకులను వేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్గా కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే పోహా కూడా రెడీ అయిపోతుంది. సండే ఇది లైట్గా ఉండే ఫుడ్డే మార్నింగ్ తింటాము, ఎందుకంటే లంచ్ టైంలో కొంచెం ఫుడ్ అనేది హెవీగా ఉంటుంది కదా, నాన్ వెజ్ ఉంటుంది, అట్లాగే బిర్యానీ అది చేస్తూ ఉంటాం కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకుంటాను అన్నమాట. ఇంకా మండే టు సండే నేను ఎక్కువగా చేసే రొటీన్ బ్రేక్ఫాస్ట్ ఇదే అన్నమాట పిల్లలు స్కూల్ బాక్సులకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.